కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీకి మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడే అవకాశం ఉంది. దీంతో వచ్చే 24 గంటల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలకు మరోసారి వర్షం కురిసే అవకాశం ఉంది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, బాపట్ల జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ కార్తిక్. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ముసురు కమ్మేసినటువంటి పరిస్థితి. తెల్లవారి నుంచి కూడా వర్షపాతం నమోదవుతుంది. నిన్న అర్ధరాత్రి నుంచి 4 జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. ఇటు రాజమండ్రి, ఏలూరు, అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. విజయవాడ నగరంలో కూడా అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. విజయవాడలో కురుస్తున్నటువంటి వర్షానికి వరద సహాయక చర్యలకు తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. వర్షం ఎక్కువగా పడుతుంది కనుక వరద ఉధృతి కూడా పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందని, దీని ప్రభావం రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలపై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని తాకేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, సముద్రపు కెరటాలు ఎగసిపడుతున్నటువంటి తీరును గమనించవచ్చు. సముద్ర వాతావరణం కూడా అలజడిగా ఉంటుంది కనుక మత్స్యకారులకు హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. సాంప్రదాయ మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వారు కాస్త అప్రమత్తంగా వ్యవహరించాలని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. మరోవైపు అల్పపీడనం ఏర్పడిన తర్వాత ఇది క్రమంగా బలపడి తుఫానుగా మారేటువంటి అవకాశం కూడా ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే గడిచిన 2 రోజులుగా వర్షం కాస్త తెరిపించినప్పటికీ కూడా అర్ధరాత్రి నుంచి పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతోంది. రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా చోట్ల తేలికపాటి వర్షపాతం నమోదైతే విజయవాడ, అలాగే రాజమండ్రి, ఏలూరు, గుంటూరు వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. ఓవరాల్గా చూస్తే కనుక అల్పపీడనం ఏర్పడి మరింత బలపడి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని తాకితే కనుక మరో ముప్పు పొంచి ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాయుగుండం కూడా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని తాకింది. దాని ప్రభావం ఏ విధంగా ఉందో దాని పర్యవసానం మనం చూస్తున్నాం. మరో అల్పపీడనం ఏర్పడి క్రమంగా బలపడి తుఫానుగా మారితే కనుక దాని ప్రభావం కూడా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య ఉంటుందని ఇప్పటికే వాతావరణ నిపుణులు ఒక అంచనాకు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఏపీకి మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. క్రమంగా వర్షపాతం కూడా అత్యధికంగా నమోదవుతుంది. అలాగే తీరం వెంబడి గాలుల వేగం కూడా ఎక్కువగా ఉంటుంది కనుక దీని ప్రభావం మరింత ఉంటుందని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అల్పపీడనం ఏర్పడినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఎప్పటికప్పుడు దాని గమనాన్ని పరిశీలిస్తుంది. ఉత్తర అండమాన్ సమీపంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం క్రమంగా బలపడి ఉత్తరాంధ్ర వైపు కదిలేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. ఏదేమైనప్పటికీ కూడా వరదతో విలవిల్లాడుతున్నటువంటి విజయవాడలో భారీ వర్షం కురుస్తున్నటువంటి కారణంగా సహాయక చర్యల్లో కూడా ఇబ్బంది తలెత్తేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది. కార్తీక్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫో అనిల్.